వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు, చెరిపేస్తాడు, కడుగుతాడు అని కూడా అర్థముంది. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 19వ వచనం, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు పొందండి. అనగా నీ పాపములను తుడిచివేసి నిన్ను రక్షించే ప్రభువు నీవు శ్రమలలో ఉంటే నీ బాష్పములను తుడుస్తాడు. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దానిమీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మమ్మును జీవింపచేశాడు. ప్రకటన 3వ అధ్యాయం 5వ వచనంలో సార్దిస్ ఉత్తరంలో ప్రభు అన్నాడు, జయించేవాడు తెల్లని వస్త్రాలు ధరించుకుంటాడు. జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంతమాత్రమును తుడుపు పెట్టబడదు. అవును, ఈ తెల్లని వస్త్రాలు ధరించిన వారి కన్నీటిని ఆయన తుడుస్తున్నాడు. దేవుని గొర్రెపిల్ల. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. మరణము ఇక ఉండదు, దుఃఖమైనా ఏడ్పైనా వేదన అయినా ఇక ఉండదు. ప్రియ శ్రోతలు,